హలో దోస్తులు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, నేను ఇంటికి వచ్చిన కాడి నుంచి నాకు చాలా జర్నీ ఎక్కువైపోయింది. నేను మా డాడీకి బాగలేక చాలాసార్లు తిరిగాను హాస్పిటల్ చుట్టూ. తర్వాత అక్క కూతురు బాగలేదని నేను వెళ్తున్నాను. చూడండి, నా లైఫ్లో నేను ఇంత స్ట్రగుల్ అవుతాను అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి, నేనైతే ఎగ్జామ్ ఉంది గూడూరులో. ఎగ్జామ్ అయిపోగానే నేనైతే నెల్లూరుకు బయలుదేరినాను అక్క కూతురు దగ్గర చూడడానికి. చూడండి, అక్కడ ఆ వ్యూ చాలా మంచిగా అనిపించిందని నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, చూడండి, అసలుకి లైఫ్లో కొన్ని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అని ఒక కొటేషన్ ఉంటుంది, కానీ అవన్నీ సాధ్యం కాంది. చూడండి, అసలుకి నా లైఫ్లో నేను 1 బై 1 స్పేస్ చేస్తూ బాధల్ని వస్తూ ఉన్నాను. నాకంటే మరి అందరికీ ఎక్కువ బాధలు ఉండొచ్చు, కానీ నాకు తెలియదు. మొత్తానికైతే మీకు బాధలు అంటే నాకు కామెంట్ పెట్టండి, ఎందుకంటే జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. చూడండి, ట్రైన్లో మాత్రం ఇలా ఉంటుంది. కొంతమంది నన్ను అడుగుతుంటారు ట్రైన్లో ఎలా ఉంటుంది అని. ఇది చూడండి, మామూలుగానే ఇలా ఉంటుంది ట్రైన్ మొత్తము. నేనైతే అలా కొంచెం వీడియో తీస్తున్నాను, అప్లోడ్ చేశాను. చూడండి, ప్రతి ఒక్కరు నన్ను అడిగేవాళ్ళు. చూడండి, మొత్తానికైతే చాలా ఫాస్ట్గా పోతున్న ట్రైను. ప్రతి ఒక్కరు నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా, మీ లవ్లీ వెంకట్. ప్రతి ఒక్కరూ చూసి దాన్ని స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిందే కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో